తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేశాలు పోకుండా పార్టీలో రాజకీయాలు పక్కన పెట్టి ఎన్నికలు అయిపోయింది. కేంద్రంకి వెళ్ళి మా తెలంగాణ రాష్ట్రానికి మన హైవే నిధులే కాదు అన్ని డిపార్ట్మెంట్కి వచ్చిన రాబడి నిధులు తీసుకొచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం మాకు లక్ష్యం. మాకు ఘర్షణ వైఖరి కాదు, మాకు కావాల్సింది అకౌంటబిలిటీతో పనిచేయడం తెలుసు తప్ప అకౌంట్స్ లాగా మాట్లాడడం మా ప్రభుత్వాన్ని కాదు. మేము అందుకే ఈరోజు ఇంతమంది మినిస్టర్లం ఇన్ని రోడ్స్ మీద దాదాపు ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వీక్ వాళ్ళు ఆఫీసర్స్ వస్తున్నారు. అప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉంటారు, మేమందరం ఉంటాం. చాలా క్లియరెన్స్ చేస్తాం. కూడా హైదరాబాద్ మొన్న కూడా వికారాబాద్ అదొక ట్రాఫిక్ రోడ్డు, దాన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి ట్రీలను లొకేట్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఇలా నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా సరే ఇంకోటి మర్చిపోతాం, ముఖ్యమైన విషయం ఉప్పల్ గట్కేసర్ రోడ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలైంది. కాంట్రాక్టరు ఎన్సీఎల్టీ పోవడం, ఆ వర్క్ స్లోగా నడవడం, ఇంకా 5 ఏళ్ళైనా పూర్తి కాని పక్షంలో మొన్న కలిశాను, ఈరోజు కూడా కలిస్తే దాన్ని క్లోజర్ చేసి కొత్త టెండర్ పిలిచి 1.5 ఇయర్లో పూర్తి చేయాలని చెప్పి నిన్ననే ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రిప్లో దాదాపు నేషనల్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక పొలికి తీసుకొచ్చినాం. తరచూ వస్తూ 10-15 ఒకసారి రివ్యూ చేస్తూ రాష్ట్రంలో రోడ్లని దేశంలోనే తెలంగాణలో ఉన్న అన్ని నేషనల్ హైవేస్ని చేయడం, వేరే రాష్ట్రాలకు కలపడం మా ప్రధాన లక్ష్యం. మా నాయకులు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టుదలతో కష్టపడి అన్ని పనిచేస్తామని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా శుభవార్త ఏంటంటే హైదరాబాద్ 2 రాజధానులు కలిపే రోడ్డు 1.5-2 మాసాల్లో పనులు ప్రారంభం అవుతున్నాయి. థ్యాంక్ యూ.